సో హాయ్ గైస్, మే ఫస్ట్ రిలీజ్ అవబోతున్న నాని గారి హిట్ 3 ట్రైలర్ రిలీజ్ అయింది. చూసాక వామ్మో ఒళ్ళు జలధరించింది. మన తెలుగులో ఇంత వైలెంట్ యాక్షన్ ఎవరూ టచ్ చేయకపోవడం వల్ల ఈ అట్మాస్ఫియరే మనకు కొత్త. రీసెంట్గా మార్కో కిల్ ఈ మూవీస్ని అనుకుంటే హిట్ 3 వాటికి బాబులా అనిపించింది. చిన్నపిల్లలు ఫెయింట్ హార్టెడ్ పీపుల్ ఈ మూవీకి దూరంగా ఉండమని చెప్తుంటే ప్రమోషనల్ స్టంట్ అనుకున్నా, కానీ నిజంగానే చేసి చూపించారు. కొన్ని షార్ట్స్ అయితే అసలు చూడలేకపోయా. ఎస్పెషల్లీ ఈ పిక్చర్లో బాడీని ముక్కల ముక్కల కింద నరికేసి ఏదో బొంతలా పక్కన పెట్టారు. అది చూపించలేను, 18+ కంటెంట్ అవుతుంది. ట్రైలర్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా నరుకుడేంటి, ఆ బాడీ పార్ట్స్ ఏంటి, ఆ బ్లడ్ షర్ట్ ఏంటి, నాని గారిని ఎంత బ్రోటల్ యాంగిల్లో చూస్తారని అస్సలు అనుకోలేదు. కొత్తగా ఉంది, కానీ ఎంత వైలెన్స్కి స్టోరీ జస్టిఫై అవుతుందా అనేదే డౌట్. నువ్వెంత వైలెన్స్ అయినా చూపించు, ప్రాబ్లం లేదు, కానీ బార్డర్ దాటకూడదు. ఒకవేళ దాటినా అది కథకు అవసరమై ఉండాలి. అలా కాకుండా ఎలివేషన్ల కోసం వాడదాం అనుకుంటే దెబ్బ అయిపోతారు. మరి శైలేష్ కొలను ఎలాంటి స్క్రిప్ట్ రాశారో తెలియదు, కానీ నాని గారి జడ్జిమెంట్ మీద ఫుల్ నమ్మకం ఉంది. అండ్ హిట్ ఫ్రాంచైజీలో ఫస్ట్ 2 పార్ట్స్ని ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మీద నడిపిస్తాయి. ఇందులో మాత్రం యాంటాగనిస్ట్ కన్నా ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ మీద ఎక్కువ స్పేస్ తీసుకున్నట్టు కనబడుతుంది. అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఆర్క్ని బేస్ చేసుకుని టేజర్ గానీ ట్రైలర్ గానీ కట్ చేశారు. పాప కిడ్నాప్ ఇష్యూని ఇనీషియల్గా ట్రైలర్లో తీసుకున్న దాని నుంచి చాగంటి ప్రవచనాలతో అర్జున్ క్యారెక్టర్ రివీల్ చేయడం, మోస్ట్ ఆఫ్ ది షార్ట్స్ అన్ని ఇంకా అతను వైలెంట్ జర్నీ మీద వెళ్ళింది. ఫుల్ ఆఫ్ యాక్షన్ స్టఫ్. మోర్ దెన్ 3 minutes ట్రైలర్లో స్టోరీ ఎక్కడా కూడా రివీల్ చేయకుండా మంచి ర్యాష్గా కట్ చేశారని చెప్పాలి. అయితే ఈ ట్రైలర్ని 0.25x చూస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ గమనించా. ఒకసారి చూద్దాం. యాక్చువల్గా ఈ హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం, అదే హిట్ 3 స్టోరీ స్టార్ట్ అయ్యేది వైజాగ్ నుంచి. ఒక హై ప్రియారిటీ కేసు మీద జమ్మూ కాశ్మీర్కి అసైన్ అవుతాడు అర్జున్. ట్రైలర్లో మనకి ప్రాపర్గా రివీల్ చేయని ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని బ్లర్ మోడ్లో రివీల్ చేశారు. అతనే ప్రామిసింగ్ యాక్టర్ రవీంద్ర విజయ్ గారు. అసలు ఆయన ట్రైలర్లో ఎక్కడున్నారని మీకు డౌట్ వచ్చిందా? ఒక ఆంటీ గారు కంప్లైంట్ చేస్తుంటారు కదా, నా 9 నెలల పాప కిడ్నాప్ అయింది, ఆ వ్యక్తి 5'9" to 5'10" హైట్ ఉంటాడు, అక్కడక్కడ తెల్ల గడ్డ ఉంటుందని. ఎగ్జాక్ట్ ఆ టైంలో అర్జున్ సర్కార్కి అవే మెజర్మెంట్స్ ఉన్నట్టు చూపిస్తారు. కానీ అర్జున్ ముందు ఒక ఖైదీ నడుస్తుంటాడు. ఫ్రేమ్ని పాజ్ చేసి చూస్తే తెలిసింది హీఈస్ రవీంద్ర విజయ్ అని. మేబీ అతనేమైనా యాంటగనిస్టా లేక ఆ గ్రూప్లో మెంబరా తెలియదు, కానీ వేస్ట్లెస్ క్యారెక్టర్ మాత్రం అతనికి ఎవరని నమ్మకం ఉంది. ఖచ్చితంగా కథలో స్ట్రాంగ్ ఇంపార్టెన్స్ ఉంటుంది అతనికి. అండ్ ఈ పిక్చర్స్ అన్ని చూస్తే ఒకటి మాత్రం క్లియర్గా అర్థమైంది, అర్జున్ వైజాగ్ నుంచి స్ట్రైట్గా కాశ్మీర్ వచ్చేసి విలన్ని వెతికి పట్టుకొని చంపేయడం కాదు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో రాజస్థాన్ కూడా తిరుగుతున్నాడు. పర్టికులర్గా రాజస్థాన్ అని ఎలా చెప్పామంటే, ఈ మ్యాప్లో మానస సరోవర్ సెక్టర్ 1 అని ఉంది. అది జైపూర్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్లో ఉంది. హిట్ 1 అండ్ హిట్ 2 లాగా హిట్ 3లో ఒక్కడే అంటగలిస్ట్ ఉండడు. వేరే వేరే ప్లేసెస్లో గ్రూప్ ఆఫ్ సీరియల్ కిల్లర్స్ కలిసి ఒకటే ప్యాటర్న్లో హత్యలు చేస్తుండొచ్చు. ఈ థియరీకి కనెక్ట్ అయ్యేలా టేజర్లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది. అందరూ ఒకే మెథడ్లో మర్డర్స్ చేస్తున్నారంటే ఏదో ఒక స్ట్రాంగ్ మోటివ్ ఉందని అర్జున్ అంటారు. దాన్ని బేస్ చేసుకుని దీన్ని చెప్పా. నాకెందుకో ఇది నిజం అయ్యేలానే ఉంది. ఇంకా టేజర్ అండ్ ట్రైలర్లో చూపించిన యాక్షన్ సీక్వెన్సెస్లో మేజర్ పార్ట్ అయింది 2 ప్లేసెస్. ఒకటి, అర్జున్ జాకెట్ అండ్ జీన్స్ వేసుకుని ఈ జంతువులను కోసే ప్లేస్కి వెళ్ళి మనుషుల్ని దారుణంగా చంపడం. 2, వైట్ సూట్ వేసుకుని రక్తపాతం చేయడం. పర్టికులర్గా ఈ సీక్వెన్స్ కోసం 6 కోట్లు ఖర్చు పెట్టారంట. మూవీలో అడ్రినలిన్ రష్ ఫీల్ అయ్యే అప్రాక్సిమేట్లీ 15 minutes ఎపిసోడ్ ఇది. అందుకే దీన్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఇది ఒక హాస్పిటల్ అని అర్థమైంది. బ్యాక్ సైడ్ బోర్డులో ఫీమేల్ వార్డ్ అని, సర్జికల్ వార్డ్ అని రాసి ఉండడం, ఈ బెడ్లు ఇవన్నీ చూస్తే ఓల్డ్ హాస్పిటల్లోనే ఉంది. కొంపతీసి మెంటల్లీ పిచ్చినా కొడుకులు కాదు కదా హత్యలు చేస్తుంది. ఈ ప్లేస్కి అర్జున్ వైట్ షూట్ వేసుకుని రావడం ఎందుకో కన్విన్సింగ్గా లేదు, ఫుల్ కాంట్రాస్ట్గా ఉంది. దీని వెనకున్న బ్యాక్ స్టోరీ చూస్తే గానీ అర్థం కాదు. కాకపోతే అర్జున్లోని ఇంకో పాప కూడా వైట్ షర్ట్ వేసుకుని అర్జున్తో WWE లాగా రింగ్ ఫైట్ చేస్తుంది. ఫస్ట్ ఆమెను చూసి హిట్ ఫ్రాంచైజీలో ఉండే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కామెడీ అనుకున్నా, కానీ కాదులేండి. జూమ్ చేసి చూస్తే ఆమె ఎవరో నేపాలీ పిల్లలా ఉంది. అండ్ ఈ బ్యాక్ సైడ్ గ్రూప్ పిక్చర్లో ఆమె ఎక్కడుందో కనిపెట్టండి. అయితే ఆమెను అర్జున్ చంపేసినా సరే చుట్టూ చూస్తున్న వాళ్ళు ఎవ్వడం ముందుకు రావట్లేదు. మేబీ ఇదేమైనా చంపినోడికి చంపుకున్నంత అనే రియాలిటీ షోవా? సంథింగ్ ఈజ్ ఫిషీ. మళ్ళీ ఇదే ప్లేస్లో ఎవరన్నా రోప్ మీద వేలాడదీసి చుట్టూ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపించింది. ఇక్కడ ఒక ఫైట్ కూడా జరిగింది. ఈ ప్లేస్లోనే మనుషుల్ని 1 by 1 లాక్ చేసి ఉంచడం, అదే ప్లేస్కి అర్జున్ రావడం, వాళ్ళందరినీ బ్రూటల్గా చంపడం. అందుకే అన్నాను, వీళ్ళంతా పిచ్చినా కొడుకులేమో. ఈ పిచ్చినా కొడుకులందరికీ అర్జున్ సర్కార్ బాపు కాబట్టి తన వైలెంట్ యాంగిల్ని వీళ్ళ మీద ట్రై చేస్తున్నాడు. దీనికి సంబంధించి టేజర్లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, నా ఒరిజినల్ ఇప్పుడు చూపిస్తాను. ఇలా ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసుకుంటూ వెళ్తే ట్రైలర్లో ఇంతకన్నా ఎక్కువేం రివీల్ చేయలేదు, మొత్తం రక్తంతో నింపేశారు. ఇంకా టెక్నికల్గా ఆ థ్రిల్లర్ టోన్ని ఎవ్రీ ఆస్పెక్ట్స్లో మిస్ అవ్వకుండా చూపించడం వల్ల అథెంటికల్గా చాలా బాగా అనిపించింది. మూవీ రిలీజ్ అయ్యాక రివ్యూలో డీటెయిల్గా ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటివరకు రిలీజ్ చేసిన అవుట్పుట్ వరకు ది బెస్ట్ ఇచ్చారు.
ఫైనల్గా బ్రోటల్ యాంగిల్ ఎంతైనా చూపించినాయి, బట్ అది కన్విన్సింగ్గా ఉండి స్టోరీలో బ్లెండ్ అయితే హిట్ 3 విల్ బి డెఫినెట్లీ హిట్. అండ్ హిట్ 2 లాగా స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్గా కాకుండా హిట్ 1 లాగా క్లూలెస్గా ఉంటే మన తెలుగు సినిమాకి మంచి ఎంగేజింగ్ వైలెంట్ థ్రిల్లర్ ఉంటుంది. చూద్దాం ఏ కథ రాశారో శైలేష్ కోనల్ గారు. లుకింగ్ ఫార్వర్డ్ టు May 1. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ హిట్ 3 ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించిందో మీ జెన్యూన్ ఒపీనియన్ కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.